హలో ఫ్రెండ్స్, మంచు విష్ణు కన్నప్ప 5 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంత రాబట్టింది? 2 తెలుగు రాష్ట్రాల్లో నిన్న 5వ రోజు షేర్ ఎంత, గ్రాస్ ఎంత, హిందీ మార్కెట్లో ఎంత రాబట్టింది? వరల్డ్ వైడ్గా కన్నప్ప మూవీ ఏరియాల వారీగా షేర్ ఎంత, గ్రాస్ ఎంత, టోటల్ ఎంత రాబట్టింది? ఈ రోజు 6వ రోజు కలెక్షన్ పరిస్థితి ఏంటి? 6th డే ఏమన్నా కలెక్షన్స్ పెరిగినవా, ఎంత పర్సెంట్ డ్రాప్ అయిందనేది ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ మీ. మంచు విష్ణు కన్నప్ప కోటి ఆశలతో సినిమా 27వ తారీఖు నాడు గ్రాండ్గా రిలీజ్ అయింది. రిజల్ట్ మీద ఎంతో ఆశలు పెట్టుకున్నాడు. కలెక్షన్స్ కూడా బ్రహ్మాండంగా వస్తాయి, ప్రభాస్ కూడా ఉండడానికి ఎక్స్పెక్ట్ చేశారు మంచు ఫ్యామిలీ. కానీ మొదటి 3 రోజులు ఆ రేంజ్లోనే నమోదైనాయి. తర్వాత మండే, ట్యూస్డే అనేది ఆల్మోస్ట్ 80-90 వరకు డ్రాప్ అవుతూనే వచ్చినాయి. నిన్న వరల్డ్ వైడ్గా 2 కోట్ల గ్రాస్ రాబట్టింది. ట్యూస్డే రోజు, 5th డే రోజు కన్నప్ప మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో 65 లక్షల షేర్, 1,33,00,000 గ్రాస్ రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో హిందీ మార్కెట్లో 35 లక్షల దాకా గ్రాస్ రాబట్టింది. అదర్ స్టేటు వరల్డ్ వైడ్గా కలిపి గ్రాస్ 2 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది కన్నప్ప మూవీ. ఆంధ్ర, సీడెడ్, నైజాం టోటల్ వరల్డ్ వైడ్గా షేర్ ఎంత, గ్రాస్ ఎంత అంటే నైజాంలో 6,26,00,000 షేర్ రాబట్టింది. నైజాంలో మాత్రం 6 కోట్ల మార్క్ అనేది మంచు ఫ్యామిలీ మూవీ టచ్ చేసింది. ఫస్ట్ ఈ మూవీ 6 కోట్లు సాధించడం మంచు హీరోలది. సీడెడ్ ప్రాంతంలో కన్నప్ప మూవీ 5 రోజులకు గాను 2,27,00,000 షేర్ అయితే రాబట్టింది. సీడెడ్లో కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం లేదు. టార్గెట్ అయితే పెద్దదే పెట్టుకున్నారు. ఉత్తరాంధ్ర మొత్తం మీద 1,98,00,000 షేర్ రాబట్టింది 5 రోజులకు కన్నప్ప మూవీ. ఈస్ట్ గోదావరి 1,12,00,000 రాబట్టింది. వెస్ట్ గోదావరి 80 లక్షలే రాబట్టింది. గుంటూరు మొత్తం మీద 85 లక్షల షేర్ రాబట్టింది. 5 రోజులకు 1,00,00,000 మార్కు కూడా చేరలేదు. కృష్ణా డిస్టిక్ మొత్తం 76 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. నెల్లూరు మొత్తం మీద 5 రోజులకు 74 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాలు 5 రోజులకు కన్నప్ప మూవీ 14,76,00,000 షేర్ రాబట్టింది. 25,50,00,000 గ్రాస్ రాబట్టింది కన్నప్ప మూవీ. సినిమా మీద అంచనాలు పెట్టిన బడ్జెట్ అనేది 14,76,00,000 షేర్ అంటే ఇది చాలా తక్కువనే చెప్పొచ్చు. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే తర్వాత కలెక్షన్స్ అనేది లక్షలోకే 2 తెలుగు రాష్ట్రాల్లో షేర్ అనేది ఆ విధంగా పడిపోయింది. అదర్ స్టేట్ కానీ హిందీ మార్కెట్ నుంచి కానీ కలిపి 4,20,00,000 షేర్ రాబట్టింది. తమిళనాడు, హిందీ మార్కెట్, కేరళ, కర్ణాటక కలిపి 4,20,00,000 షేర్ రాబట్టింది. ఓవర్సీస్ మొత్తం మీద 2,40,00,000 షేర్ మాత్రమే రాబట్టింది 5 రోజులకు. కన్నప్ప మూవీకి ఓవర్సీస్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ పెట్టుకున్నారు వాళ్ళు, కానీ అంచనాలు తారుమారు అయిపోయినాయి. ఏ మాత్రం అంచనాలను అందుకోలేదు కన్నప్ప మూవీ. ఆల్మోస్ట్ $500,000 అన్న చేరుతుంది అనుకున్నారు, కానీ అది కూడా లేదు. ఎందుకో ఇలాంటి కంటెంట్ మూవీకి ఓవర్సీస్లో మంచి డిమాండ్ ఉంటుంది, కానీ కన్నప్ప మూవీ మంచు విష్ణు హీరో అయినా లేకపోతే ప్రభాస్ ఉన్నా కానీ ఎందుకు చూడలేదు, ఈ డౌట్స్ మాత్రం చాలా మందికి వస్తూనే ఉంది. ఇక వరల్డ్ వైడ్గా కన్నప్ప మూవీ షేర్ అయితే 21,45,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. 21,45,00,000 షేర్, 41,25,00,000 గ్రాస్ రాబట్టింది. 50 కోట్ల మార్క్ గ్రాస్ అనేది కన్నప్ప మూవీ చేరుతుందా లేదా నెక్స్ట్ సాటర్డే, సండే తర్వాతనే తెలుస్తుంది. ఈ ఫిగర్ ఎంతవరకు వెళ్తున్నా అనేది సెకండ్ వీక్లో అయితే తెలిసే అవకాశం ఉంది. కన్నప్ప మూవీ వరల్డ్ వైడ్గా ఈ కలెక్షన్ చూసి మంచు ఫ్యామిలీ మాత్రం ఏ మాత్రం సాటిస్ఫైడ్ ఉండరు. మొదటి రోజు వచ్చిన టాక్, 2వ రోజు కలెక్షన్, 3వ రోజు కలెక్షన్ చూసి ఆహా చాలా హ్యాపీగా ఉన్నారు మంచు ఫ్యామిలీ అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ సంతోషం అనేది 3 రోజుల ముచ్చటలాగానే అయిపోయింది. మండే రోజు నుంచి కలెక్షన్స్ అనేది డ్రాప్ అనేది స్ట్రాంగ్గా కానొస్తూనే ఉంది. నిన్న ట్యూస్డే రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో జస్ట్ 65 లక్షల షేర్ మాత్రమే రావడం అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కలెక్షన్స్ అనేది స్టడీగా డ్రాప్ అనేది స్పష్టంగా కానొస్తుంది. మంచు ఫ్యామిలీ అంచనాలు తలకిందులైనవని చెప్పాలి. కానీ సినిమా ఓన్ రిలీజు ఎవరికి డిస్ట్రిబ్యూటర్లకు, బయర్స్ ఎవ్వరు రిలీజ్ చేయలేదు. మంచు ఫ్యామిలీ, మంచు విష్ణు ధైర్యం చేసి డబ్బు వచ్చినా రాకపోయినా అని ధైర్యంగా రిలీజ్ చేశాడు కదా. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అయితే 21 కోట్ల పైన థియేట్రికల్ రెవెన్యూ అయితే వచ్చేసింది. శాటిలైట్ రైట్స్ హిందీకి సంబంధించే 20 కోట్లు వచ్చింది. తెలుగు ఎంత సేల్ అవుతుందో, ఓటీటీ రైట్స్ ఎంత సేల్ అవుతుందో, టోటల్గా ఈ మూవీ ఆల్ ప్లాట్ఫామ్స్
థియేట్రికల్ రైట్స్ అదర్ ప్లాట్ఫామ్స్ కలిసి 100 కోట్ల రెవెన్యూ అన్న మంచు విష్ణుకు వస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. చూద్దాం. ఓటీటీ రైట్స్ అనేది బిగ్ డీల్గానే వాళ్ళు చూస్తున్నారు. గతంలో కూడా వీళ్ళు చెప్పిన రేటుకు రాకపోవడం వల్లనే ఆఫ్టర్ రిలీజ్ తర్వాతనే టాక్ వచ్చిన తర్వాతనే అమ్ముతాని డిసైడ్ అయ్యిండు. అందుకే బెటర్ రేట్ అప్పుడు 15 కోట్లగా అడిగారంట, ఇప్పుడు 20 కోట్ల దాకా హిందీ మార్కెట్ డీల్ అయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి డీల్ వస్తే ఎంతో కొంత మంచు ఫ్యామిలీకి అయితే బెటర్ ఉండే అవకాశం ఉంది. కానీ మంచు ఫ్యామిలీ ఎంత నమ్మకం పెట్టుకున్నది ఈ సినిమా రిజల్ట్ కలెక్షన్ మీద. ఇటు ప్రభాస్ ఉన్నాడు, హిందీలో అక్షయ్ కుమార్ ఉన్నాడు, మలయాళం మోహన్ లాల్ ఉన్నారు. ఇంత భారీ స్టార్ క్యాస్ట్ ఉన్నా కానీ ఒక 2 తెలుగు రాష్ట్రాల్లో అది కూడా చెప్పుకోదగ్గ షేర్ తప్ప అదర్ స్టేట్లలో ఏ మాత్రం ఇంపాక్ట్ చూపెట్టలేదు. అక్షయ్ కుమార్ శివుడు పాత్ర ఎగబడి చూస్తారని అక్షయ్ కుమార్ 6 కోట్లు ఇచ్చి తీసుకొచ్చారంట. మనకి ఇక్కడ సీరియల్ నటుడు బెస్ట్, అంతకన్నా గొప్ప పర్ఫార్మెన్స్ ఇస్తుండే అక్షయ్ కుమార్ కన్నా డౌటే లేదు. మళ్ళా శివుడుగా అక్షయ్ కుమార్ ఏమైనా సెట్ అయినంటే ఏం సెట్ కాలే, అనవసరంగా పెట్టిరు. ఇదే టాక్ వినబడుతుంది. 6 కోట్లు ఏమైనా కలెక్షన్స్ హిందీలో వచ్చినా ఏం రాలే. అది ఓన్లీ సినిమా టాక్ వైజ్గానే ప్రభాస్ వల్లనే వచ్చినాయి. హిందీలో ఎంతో కొంత 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ షేర్ వచ్చిందంటే అది కూడా బెటర్ ప్రభాస్ వల్లనే అంటున్నారు. కానీ ఈ మధ్యకాలంలో జిన్నా మూవీ మంచు విష్ణుది రిలీజ్ అయింది, పాజిటివ్ టాక్ వచ్చింది, సినిమా బాగుందన్న టాక్ బయటకు వచ్చినా కానీ పబ్లిక్ కూడా సినిమా చూడడానికి ఇష్టపడలే. ట్రోల్స్ అనేది నెగిటివ్ ప్రచారం అనేది కామన్ ఆడియన్స్ కూడా సినిమాకి వెళ్దామంటే వద్దులే అన్నట్టు వెనకకు లాగింది. అంత భయంకరమైన ట్రోల్స్ అయితే గతంలో జరిగినాయి మంచు ఫ్యామిలీ మీద. దాని ఇన్ఫాక్ట్ జిన్నా మూవీ పాజిటివ్ టాక్ వచ్చినా కానీ సినిమా దేకలే. మొదటి రోజు 35 లక్షల 40 లక్షల గ్రాసే రాబట్టింది. అంత దారుణమైన కలెక్షన్స్ జిన్నా, అసలు 0 షేర్ ఆ టైంలో అయితే. ఇప్పటికీ అర్థం కాదని చెప్తాడు మోహన్ బాబు, ఆ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ఇప్పటికి నా మైండ్లో ఎందుకు అర్థం కాదంటే ట్రోల్స్ అనేది ఫ్యామిలీ మీద నెగిటివ్ అనేది అంత బలంగా పనిచేసింది. ఈ కలెక్షన్స్ రావడానికి 3 రోజులు అంటే ఎంతో కొంత ప్రభాస్ మ్యాని అనేది ప్రభాస్ కోసమే వచ్చి చూసిరు అనేది అర్థమవుతుంది. ఆ ఫ్యాన్స్ 3 రోజులు చూసేశారు. సినిమా ఎలా ఉంటే మాకేంటి, ఇంకా మంచు విష్ణు కోసం మేము సినిమాకి వెళ్ళి చూస్తామని ఆడియన్స్ ఇంకా రెడీ కాలే 2 తెలుగు రాష్ట్రాల్లో. కొందరు మన స్టార్ హీరోలు ఉంటారు, సినిమా ఎలా ఉండని, స్టార్ హీరో ఉన్నాడు కదా వెళ్ళి చూద్దాం ఫ్లాప్ అయినా కానీ, ఆ స్టేటస్ రాలే. ఆ స్టేటస్ మంచు విష్ణు ఆ స్టార్డమ్ తెచ్చుకున్నాకనే ఏమైనా గొప్ప మాటలు, ఏమైనా ఇంకా నీతి మాటలు, ఇంకా అంతకన్నా ఏదన్నా మీడియాతోటి ఇంటరాక్ట్ అయినప్పుడు వెరైటీగా మాట్లాడుతుంటాడు కదా, ఆ మాటలు మాట్లాడితేనే వర్కౌట్ అవుతుంది. ప్రజెంట్ బాక్స్ ఆఫీస్ స్టార్డమ్ అనేది ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు, మంచు విష్ణు అనేది స్పష్టంగా కానుస్తుంది. ప్రజెంట్ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో 6th డే కలెక్షన్స్ అయితే ఆల్మోస్ట్ ఈరోజు 50 లక్షల షేరు, 1,05 లక్షల నుంచి 1,10 లక్షల దాకా గ్రాస్ ఉండే అవకాశం ఉంది. ఆన్లైన్ బుకింగ్ చూస్తే అర్థమవుతుంది, ఆఫ్లైన్లో జస్ట్ బెటర్. కానీ కొన్ని చోట్ల నిన్న 5th డే రోజు కొన్ని థియేటర్ల దగ్గర డెప్సిట్ పడ్డదంట. రెవెన్యూ రిటర్న్ కట్టాలి, రెంట్ కూడా వెళ్ళిపోతాయి డెప్సిట్ అంటే. అలాంటి పరిస్థితుల్లో షేరు వచ్చిన దగ్గర ఇంత ఉంది. సెకండ్ వీక్లో బెటర్ కలెక్షన్స్ రావాలంటే ప్రమోషన్ చేయాలి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషన్ లేదు. సినిమా రిలీజ్ అయింది, పాజిటివ్ టాక్, జనాలు ఎగబడి చూసేస్తారు. ఇంకా మాకు ప్రచారం ఎందుకు అనుకున్నారే మా మంచు ఫ్యామిలీ. కానీ బిగ్గెస్ట్ స్టార్ హీరోలకే సినిమా అయినమ్మడే ప్రమోషన్, థియేటర్కి వెళ్ళి రకరకాలు చేస్తున్న పరిస్థితులు ఇది స్టార్ హీరోలకే. ఎందుకు మాట్లాడుతున్నామంటే సినిమాకు పెట్టిన బడ్జెట్కు ఆ రేంజ్ కలెక్షన్స్ రావట్లేదే అనేదే. ఈ పబ్లిసిటీ చేస్తే బాగుండు అనేది మన అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్.